హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఈరోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సిఇఓ రియాలిటీ ఆక్సిజన్. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో రియల్ ఎస్టేట్లో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ రీసెంట్గా నేను తెలుసుకున్నా, వాళ్ళు బాగా రాణిస్తున్నారని చెప్పేసి ఒక వార్త నాకు వినిపించింది. ముఖ్యంగా వాళ్ళు ఇంట్లో కూర్చుని కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు అనిపించింది. అంటే రియల్ ఎస్టేట్ అంటే సాధారణంగా కొంతమంది మాట్లాడుకుంటారు, కొన్ని కబ్జాలు ఉంటాయి, కొన్ని మర్డర్స్ వరకు కూడా వెళ్ళిపోతారు, సో చాలా ఎదుర్కోవాలని చెప్తూ ఉంటారు. కానీ వీటన్నిటిని ఈ ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నారా? సో దాని గురించి అన్నముకి అది చెప్పే ముందు అన్నముకి అమ్మకి తేడా తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? అన్నము అమ్మ. అన్నం మనం తింటే కడుపులోకి వెళ్ళి మనల్ని కాపాడుతుంది, అమ్మ అనేది మన కడుపులో పెట్టుకొని కాపాడుతుంది. అవును, అన్నిటికి తేడా ఎందుకు చెప్పానంటే, లేడీస్ ఒకప్పుడు బ్యాడ్గా ఉంది రూమర్స్ అని ఒకప్పుడు ఏ జమానా మే థా. ఇప్పుడు వైఫ్ ఈజ్ అ డబుల్ ఎడ్జ్ నైఫ్. ఆడవాళ్ళు దేనికి హమ్ కిసిసే కమ్ నహి అని హిందీలో ఒక సినిమా వచ్చింది. సో ఆడవాళ్ళు ఏ రంగంలో కూడా తగ్గలేదు, తగ్గరు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నంత కాలం వాళ్ళదే పైచాయి. ఈ రోజుల్లో నేను చెప్తాను, నాకు సింపుల్ ఎక్స్పీరియన్స్. ఓ 30-40 years బ్యాక్ పోతే, ముందుకి ఫ్లాష్ బ్యాక్ గురం వెనక్కి వెళ్తే, ఇల్లు కొనుక్కునేది ఎప్పుడు కొనుక్కునే వాళ్ళం? దాదాపు 55-60 రిటైర్ అయ్యే ముందు గ్రాట్యుటీ పిఎఫ్ డబ్బులతో కొనేవాళ్ళం. మీ తాతగారు చెప్తారు. అవును సార్, అవునా? ఇప్పుడు ఎప్పుడు కొంటావు? నీ వయసులోనే కొనేస్తాను. ఎందుకు? అడ్డంగా వస్తున్నాయి డబ్బులు. అడ్డంగా అనగానే కరెక్ట్ కాదు, బట్ కష్టపడితే వైఫ్ ఒక 50,000, హస్బెండ్ ఆదాయానికి మించిన డబ్బులు వస్తున్నాయి. ఆదాయం అవసరం మించి, ఆదాయం మించి అవసరం మించి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులు ఏం చేయాలో తెలియట్లేదు. సో రెంట్కి ఇచ్చేది ప్లాట్ కొనేసి ఈఎంఐ కట్టేస్తే 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత మనది అయిపోద్ది. సో లేడీస్ వరకు దే ఆర్ డూయింగ్ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళకి లేడీస్కి తేడా ఉందండి. లేడీస్ ఒక్కసారి ఆఫీస్ సీట్లో కూర్చుంటే మళ్ళీ లంచ్ టైం తప్ప మళ్ళీ ఎగరు. జెంట్స్ నువ్వు కూర్చున్నావు, 10 నావిగేషన్స్ ఉంటాయి, 10 మీటింగ్స్ ఉంటాయి, 10 రకాల ఆలోచనలు ఉంటాయి. అక్కడ ఎవరు వస్తున్నారు, సాయంత్రం 8 గంటలకు వెళ్ళాలి, సిగరెట్ తాగాల, టీ తాగాల, వాట్ ఎవర్ 150,000. లేడీస్కి అలా ఉండదు. ఒకసారి కూర్చున్నారంటే లెగరు. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు, కష్టపడతారు. వాళ్ళకి లేడీస్లో 2-3 రకాలు ఉంటాయండి. ఫ్యాషన్ కోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, డబ్బుల కోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, తప్పక చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో మూడింటికి 3 విభజనలు, 3 డిఫరెంట్. ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్లో ఒక 30 years బ్యాక్ అన్ఆర్గనైజ్ సెక్టర్ 100% అన్ఆర్గనైజ్. ఇప్పుడు ఒక 5-10% మారింది. ఆర్గనైజ్ సెక్టర్ కన్వర్ట్ అవుతున్నాం, మారిపోలేదు మొత్తం. వీఆర్ ఇన్ ద ప్రాసెస్, ట్రాన్సిషన్ అంటారు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ టు ప్రొఫెషనల్. అది జరుగుతుంది. సో ఇంత ముందులాగా లేడీస్ వస్తే ఇదవుతుంది అదవుతుంది ఇప్పుడు లేదని. అంత కంపెనీలు ఓపెన్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నాయి. కష్టపడి పనిచేసేవాడు ఎవరు ఆపరండి. ఇప్పుడు 100 మంది ఇంజనీర్ జాయిన్ అయితే ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఒక్కడే జిఎం అవుతాడు, ఒక 2-3 డీజీఎంలు అవుతారు, ఒక 10 మంది మేనేజర్, మిగతా అందరు ఇంజనీర్లు సూపర్వైజర్ గారు మిగిలిపోతారు. ఎందుకు? దట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో లేడీస్కి మనీ తాలూకు నీడ్ వేరు, వాంట్ వేరు. నీడ్కి వాంట్కి తేడా. నీడ్ అంటే అత్యవసరం, నీకు దాహం వేస్తుంటే నీళ్ళు తాగితే నీ దాహం తీరుతుంది. లగ్జరీ, మీరు సెలబ్రిటీ అనుకోండి, మీరు లగ్జరీ అంటే లస్సీ కావాలా, మజా కావాలా, ఫ్రూట్ జ్యూస్ కావాలా, కొబ్బరి నీళ్ళు కావాలా, ఇది లగ్జరీ. సో రెండూ కరెక్టే. ఇప్పుడు మనం నీడ్ నుండి లగ్జరీ స్టేజ్కి వచ్చేస్తున్నాం. లేడీస్కి ఏంటంటే చాలా వరకు హస్బెండ్తో ఇబ్బంది అయ్యి, లేదా ఫ్యామిలీ ఇబ్బంది అయ్యి, లేదా పిల్లలు చదువు ఏదో ఒక రీజన్తో కష్టపడాల్సిన అవసరం వస్తుంది. సో కష్టపడి హస్బెండ్కి హెల్ప్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో కొన్ని అవకతవకలు అయితే జరుగుతాయి. మనం జాగ్రత్తగా ఉంటే అవతల, మన రోడ్డు మీద నువ్వు కరెక్ట్గా వెళ్ళినా ఒకసారి అవతల కరెక్ట్ అయితే యాక్సిడెంట్ అవుతుంది. అవును. ఇక్కడ అలా కాదు, మనం కరెక్ట్ ఉంటే అవతల మిమ్మల్ని ఏం చేయలేరు. మనం ఎప్పుడైనా వాడు రియాక్షన్ ఇస్తేనే వాళ్ళు రియాక్ట్ అవుతారు. అయితే నీ పని, చట్టం దాని పని చేసుకుపోతుంది. సో లేడీస్కి భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రతి కంపెనీలో కూడా 20-25% లేడీ ఎంటర్ప్రెనర్స్ రాణిస్తారు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే జెంట్స్ కంటే లేడీస్ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి, రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ. సో మీరు అది చూసుకోవాలి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఉమెన్ హ్యాపీగా చేసుకోవచ్చు, ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. సంపాదన అంటే మీరు రోజుకి 8-10 hours మినిమం కంటిన్యూస్గా కష్టపడితే నెలకి 5-10 లక్షల దాకా ఒక 1 year తర్వాత నుండి సంపాదించి ఇమీడియట్ జాయిన్ అవ్వగానే రాదు. ఒక ప్రొఫెషనల్ ఇప్పుడు చదువుకునే దేనికి మన సర్టిఫికేట్, డిగ్రీ, మినిమం నాలెడ్జ్కి. ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే ఉంటుందా? ఉండదు.
సో నీకు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ కావాలంటే అంటే రానియాలంటే మంచి బేసిక్ ఫండమెంటల్ తెలుసుకోరు కదా. ఒక మంచి లీడర్ దగ్గర ట్రైనింగ్ అయ్యి అప్పుడు బిజినెస్కి వెళ్తే రాణిస్తాను. పార్ట్ టైం చేసుకుంటే 2 నుండి 5 లక్షలు పర్ మంత్ ఈజీగా సంపాదించు. బట్ ప్రొవైడెడ్ వెన్ యూ అక్వైర్ ది నాలెడ్జ్. ఒక ఏజెంట్గా నీకు కావాల్సిన ప్రొడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫికల్ నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్, పర్మిషన్ నాలెడ్జ్, కస్టమర్ ఎలా అని చాలా టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అన్ని మేము చెప్తాం, రోల్ ప్లేస్ ఇస్తాం. రియల్ ట్రాక్షన్ అనే కంపెనీలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఒక సెల్ అయితే, ట్రైనింగ్ ఒక సెల్, మెంటరింగ్ ఒక సెల్, ప్రాజెక్ట్ మార్కెటింగ్, బ్రోకరేజ్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నిట్లో కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. సో ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలా నా దగ్గర 15,000 మందిని ట్రైన్ చేశాను. 15,000కి పైగా ట్రాన్సాక్షన్ చేశాను నా కెరియర్లో. అంటే అంతమందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను. నేను ప్రాపర్టీ ఓనర్స్ నా ప్రాపర్టీ అనగానే నీ కళ్ళల్లో ఆనందం మారిపోతుంది, వేరేగా ఉంటుంది. అది చిన్న ప్రాపర్టీ అని నా ప్రాపర్టీ అనగానే నీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కంప్లీట్ ఎక్కడో ఉంటాయి. అంటే నీ ఆనందం తట్టుకోలేవు. సో అలాంటి వాళ్ళు చేస్తున్నాం మేము అక్కడ ఏజెన్సీ క్రియేట్ చేస్తున్నాం, ప్రాపర్టీ ఓనర్స్తో ప్రాపర్టీలు కొనిపిస్తున్నాం. సో రెండు నాకు పాజిటివ్. ఎందుకంటే నాకు ప్యాషన్తో దిగారు రియల్ ఎస్టేట్. అందుకని మనం సక్సెస్ఫుల్గా 8 సంవత్సరాలు రానిగలుగుతాం. అండ్ ఇప్పుడు కూడా పొద్దుటి నుండి ఇది 4వ ఛానల్ మనం రికార్డ్ చేస్తున్నాం. దాదాపు మార్నింగ్ నుండి 20 ఎపిసోడ్లు రికార్డ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం 6వ 7వ చేస్తున్నాం మనం. ఓకే. సో ఓవరాల్గా నేను చెప్పేది అంటే ఉమెన్స్ ఒకటేంటే దే హావ్ టు సెలెక్ట్ రైట్ కంపెనీ, రైట్ లీడర్. లీడర్ కరెక్ట్గా లేకపోతే బిజినెస్ రాదు. లీడర్ వేరు, మేనేజర్ వేరు. లీడర్ అనేవాడు ప్రాపర్గా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాడు. అంటే నేను వేలు పెట్టుకొని నడిపించేది మీ లీడర్. మీలో సత్తా గ్రహించి మీ పట్టణం గ్రహించి మీకు రైట్ వేలో డైరెక్ట్ చేస్తారు, గైడ్ చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర జాయిన్ అయితే మీ భవిష్యత్తు 3 పువ్వులు 6 కాయల్లో ఉంటాయి. మీరు ఎక్కడో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే మనం ఏం చేయలేం. సో సరే ఫ్రీ ట్రైనింగ్ అని వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఫ్రీ ట్రైనింగ్ ఏం చెప్తారండి, వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్తారు. అది ట్రైనింగ్ కాదు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఇండియాలో ఎక్కడైనా ఏ సెగ్మెంట్లోనే చేసుకుంటాడు. అది మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్. మామూలు ఫ్రీ ఏదైనా ఫ్రీ రాకండి. లలిత జ్యువెలర్స్ ఆయన అంటాడు కదా, ఏ డబ్బులు ఊరికే రావు. ఫ్రీగా వస్తే మాత్రం వాల్యూ ఉండదు. అవును, డబ్బులు ఎవరికి ఊరికే రావని. నేను ఒకప్పుడు కన్సల్టింగ్ ఫ్రీగా చేసేవాడిని. టామ్, టిక్ అండ్ హ్యారీ ఫోన్ చేయడం వదలు. పని ఉన్నాడు, పని లేనాడు, సార్ ఉన్నాడు కదా ఫోన్ చేసేవాడు. అవి మినిమం కాస్ట్ పెడితే తగ్గిపోయారు, ఫిల్టర్ అయిపోతుంది. నాకు పని అవసరం ఉన్నాడు నాకు ఫోన్ చేస్తే హెల్ప్ చేస్తా. నా పక్కన ప్లాట్ ఉంది, నా రేటు కావాలంటే నేను ఎందుకు టైం వేస్ట్ చేస్తాను? కొనుక్కునేవాడు సాయం చేయడం బెటర్ కదా. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వేరు, కొనుక్కునేవాడు వేరు, అమ్ముకునేవాడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సో ఓవరాల్ చెప్పేదంటే లేడీస్ హ్యాపీగా రావచ్చు, ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు, డబ్బులు ఏమి అక్కర్లేదు, 0 ఇన్వెస్ట్మెంట్తో చేయొచ్చు. అన్ని కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ట్రైనింగ్ కూడా మీరు తీసుకుంటే మీకు ఫాస్ట్గా గ్రోత్. ట్రైనింగ్ లేబర్ నాలెడ్జ్ కానీ ట్రైనింగ్ ఉంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది, అంటే ఫాస్ట్ ఎక్స్పోజర్ టు ది సబ్జెక్ట్. సో హ్యాపీగా దీని మీద ఎటువంటి డౌట్లు ఉన్నా మన నెంబర్కి ఫోన్ చేయొచ్చు, రియల్ టాక్స్ అనే కంపెనీకి ఫోన్ చేయొచ్చు. యూ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ అండ్ గైడ్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, ఎవరైనా సరే ఉమెన్స్ సార్తో కలిసి మాట్లాడాలనుకుంటే కింద ఆయన నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి